ఈ 2024 ఇయర్లో నేను కొన్ని ఎక్స్పీరియన్స్ ఆర్ లెసన్స్ పొందిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. సో మీరు కూడా ఈ ఇయర్లో ఏమైనా న్యూ లెసన్స్, న్యూ ఎక్స్పీరియన్స్ పొందినవి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఏంటివి అవి అంటే, ఇవి చాలామంది లైఫ్లో వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఫస్ట్ది ఏంటంటే, మనం ఎంత కష్టపడినా కూడా రిజల్ట్స్ రానప్పుడు మనం ఎలాంటి డిసప్పాయింట్ కాకూడదని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నేను కంటిన్యూస్గా మంచి కంటెంట్ని, గ్రేట్ కంటెంట్ని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బట్ మన ఛానల్కి ఎందుకో పెద్ద సబ్స్క్రైబర్స్ ఉండరు. కంపేర్ టు మన తెలుగు ఛానల్లో చూడండి, చాలామంది వేరే వాళ్ళకి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటారు. బట్ మన దానికి ఎందుకో చూస్తారు, బట్ వ్యూస్ అయితే బాగా వస్తుంటాయి కంపేర్ టు అదర్ ఛానల్స్. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంక్రీజ్ కారు. అది నాకు ఎందుకో ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు కారు అని నేను కొంతమందిని ఎక్స్పర్ట్స్ని కూడా తెలిసిన వాళ్ళని అడిగితే, మీది కంటెంట్ బాగానే ఉంటుంది, మీరు మార్కెటింగ్ చేయట్లేదు, చాలామంది సబ్స్క్రైబర్స్ని కొనేవాళ్ళు కూడా ఉంటారు, ఓకే, ఆర్ మార్కెటింగ్ ఎక్కువ చేసుకుంటారు, సో అందువల్ల వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు. బట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నేను కంటెంట్ బిలీవ్ చేసుకుంటాను, మన ఫాలోవర్స్ని బిలీవ్ చేస్తాను, అండ్ వాళ్ళే షేర్ చేస్తుంటారులే అనుకుంటాను. బట్ అది అప్ టు యూ, మీరు మరి షేర్ చేస్తున్నారో తెలియదు. అందుకే నేను ఏదైనా సరే కష్టపడ్డానంటే అది టైంకి వదిలేస్తుంటాను. టైమే అది రిజల్ట్స్ ఇస్తుంటుంది. అలాగే మీకు కూడా మీ సైడ్ నుంచి మీరు జాబ్స్ కానీ సెర్చ్ చేస్తుంటే మీ పని ఏంటి, ట్రై చేస్తూ ఉంటామే. ఎందుకంటే టైం తెలుసు మీకు, ఎప్పుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో తెలుసు. మనం ఎంత ఎర్రవేగినా కూడా ఆ టైం రాలేదనుకోండి, అప్పటి వరకు ఆఫర్ లెటర్ వచ్చింది కూడా రిజెక్ట్ అవ్వచ్చు. అలా ఉంటాయి సిచ్యువేషన్. చాలామంది ఎక్స్పీరియన్స్ పొంది ఉంటారు ఇలాంటి విషయాల్లో. సో అందుకని మనం డిసప్పాయింట్ కాకుండా కంటిన్యూస్గా మనం ఇవ్వాల్సింది ఇస్తుంటే ఆ టైమే మనకి తెచ్చిస్తుందండి కూడా. సెకండ్ ఏంటంటే, మనీ ఎవరైనా అడిగినప్పుడు మీ దగ్గర ఉంటే, నేనేంటంటే చాలా బాధల్లో ఉన్నారని ఎవరైనా అడిగితే ఇస్తుంటాను మనీ అప్పుగా. ఏది మనకు తెలిసిన వాళ్ళండి, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వము, అన్నోన్ పర్సన్స్కి. తెలిసిన వాళ్ళకి ఇలా ఇస్తుంటే ఎవరు తొందరగా రిటర్న్ చేయరు. యాక్చువల్గా మనం అవసరానికి తీసుకున్నాం కదా, మళ్ళీ ఇద్దాము, వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా అలా ఎవ్వరు అనుకోరు. మనం ఎన్నోసార్లు అడిగితే కానీ ఎవ్వరు, ఇప్పుడున్న కాలం ప్రకారం. సో మీలో కూడా ఎవరైనా మనీ అప్పుగా ఇవ్వాలనుకుంటే అడిగే వాళ్ళు కూడా అయి ఉండాలి. ఎక్కువ అడుగుతుంటేనే వాళ్ళు ఇస్తుంటారు, లేకపోతే ఇవ్వటం లేదు. థర్డ్ది ఏంటంటే, నువ్వు ఏదన్నా ఏ ఫీల్డ్లో అయినా సరే సక్సెస్ అవుతున్నావు, నీకు కొంత పేరు వస్తుంది అంటే ఫస్ట్ బాగా జెలసెస్ ఫీలింగ్ అయ్యేది ఎవరు తెలుసా? ఎవరు అనుకుంటున్నారు? మన ఓన్ రిలేషన్షిప్ వాళ్ళే. వీళ్ళకి ఎక్కువగా జెలసెస్ ఎందుకో తెలియదు. అది మన వాళ్ళే కదా, మన బ్లడ్ రిలేషన్ అయినా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. పైకి పర్లేదురా, బాగా మంచి పేరు వస్తుందిరా, అది ఇది అని అంటారు. బట్ లోపల చాలామంది, అరే వీడికి ఏదో మంచి పేరు వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నాడు, ఏదో ఆ ఫీలింగ్ ఉంటుంది. మన రిలేటివ్సే మనకి ఎనిమీస్. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్సే బెటర్ అనిపిస్తుంది సమ్టైమ్స్. సక్సెస్ అవుతుంటే ఫస్ట్ బాధపడేది ఎవరంటే మన ఓన్ రిలేటివ్సే. నెక్స్ట్ది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా సరే ఎప్పుడు అవసరానికే ఫోన్ చేస్తున్న వాళ్ళని ఎక్కువ నమ్మకూడదండి. రీజన్ ఏంటంటే తెలుసుగా, మీకు అందరికీ తెలుసు. మిగతా టైంలో అసలు ఫోన్ చేయరు, మీరెవరో కూడా తెలియదు. బట్ వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చిందంటే మాత్రం వెంటనే ఫోన్ చేస్తారు. అలాగా ఎవరైనా ఫోన్ చేస్తున్నారంటే వాళ్ళంతా మనం బ్లైండ్గా నమ్మలేం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనం తొందరగా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రా అని అనుకోవడం కూడా కష్టం అండి. మనకున్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో, కొలీగ్స్లో మనం నమ్ముతుంటాం. ఎదుటి వాళ్ళు ఏదో చెప్తుంటారు, బాగా ఏదో మీతో బాగా క్లోజ్గా ఉన్నట్టు, అన్నీ వాళ్ళు ఏదో చెప్తున్నట్టు అనుకుంటాం. కానీ అలాగ చెప్పించుకొని మన దగ్గర ఇన్ఫర్మేషన్ లాగటం, అసలు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు వేరేలాగా యూజ్ చేసుకోవటం, ఇలా చేస్తుంటారు. సో అందువల్ల స్పెషల్గా కొలీగ్స్తో బెస్ట్ ఫ్రెండ్షిప్, వీళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రం అనుకోవద్దు. ఏమి పర్సనల్లీ కానీ ఫైనాన్షియల్ ఏ ప్లాన్స్ కానీ షేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో మన వర్క్ మనం ఆఫీస్ వర్క్ చేసుకుంటేనే కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ చేద్దాంలే అని కొంత అడిషనల్గా ఏదన్నా వర్క్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటుంటే దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ టైం మీరు ల్యాప్టాప్, మీ సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది. దానివల్ల ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. నెక్స్ట్ ఏంటంటే,
అన్నెసరీగా కూర్చొని ఎక్కువ డిస్కషన్ చేయటం కూడా వేస్ట్ అండి. అది టైం లేనోళ్ళు చేస్తారని అనిపించింది. ఒకప్పుడు ఓకే. ఈ వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేయటం జనరల్‌గా హ్యూమన్స్‌కి ఇది కామన్‌గా అయిపోయింది ఇప్పుడు. అవి అసలు అనవసరం టైం వేస్ట్ తప్ప దానివల్ల ఏ రిజల్ట్ ఉండదు. హ్యాపీగా మీరు ఇంకా ఏదన్నా స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మాట్లాడుకోవద్దని చెప్పడం లేదు. ఏదన్నా గ్రోత్ గురించో లేదా ప్రొఫెషనల్ గురించో లేకపోతే ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్స్ మాట్లాడుకోండి అలాంటివి చేయగానే వేరే వాళ్ళ పర్సన్స్ గురించి అస్సలు డిస్కస్ చేయకూడదండి. అది వేస్ట్ అసలు టైం వేస్ట్ అది మాత్రం. కొంత ఏదన్నా దాంట్లో కొంత పాజిటివ్ వేలో డిస్కస్ చేయండి. ఎంతసేపటికి మనం నెగెటివ్ వేలో డిస్కస్ చేయకూడదు. అసలు వేరే వాళ్ళ గురించి అనవసరం అండి. ఎవరు నువ్వు అసలు వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి? అది ఎవరైనా సరే. అదర్స్ పర్సన్స్ గురించి అసలు డిస్కస్ చేయకూడదు. నీకున్న టాలెంట్ ఏందో నీకు చెప్పుకో. అంతేగాని పక్కన వాళ్ళు ఇలా చేశారంట, పక్కన వాళ్ళు అలా చేస్తున్నారంట, ఇది ఇలా చేస్తున్నారంట, ఇవన్నీ ఎందుకండి? అది అనవసరం. ఎప్పటికైనా అది కెరీర్‌ని స్పాయిల్ చేస్తుంది. అలాంటి వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు మనం ఈ ఆఫీస్ లైఫ్ అని లేకపోతే ఎక్స్ట్రాగా ఏదైతే వర్క్ చేస్తామో ఇదే కాదండి. కొంత పర్సనల్ లైఫ్ కూడా టైం ఇవ్వాలని ఈ ఇయర్‌లో అయితే తెలుసుకున్నాం. ఒక్క పాయింట్ అంటే ఫైనల్‌గా ఒక్క పాయింట్ అండి. మనీ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్‌కి హ్యాపీగా లేరు ఈ కాలంలో. మనీ ఉన్నోడు లేడు, మనీ లేనోడు లేడు, మిడిల్ క్లాస్ పర్సన్ లేడు, ఎవ్వరు లేరు. మనీ ఉంటే ఇంకా సంపాదించాలనే తపనతో వాడు ఇంకా రోగాలు తెచ్చుకుంటున్నాడు, ఇంకా వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మనీ లేనోడు డ్రీమ్స్ కంటూ సంపాదించాలని వాడు హ్యాపీగా లేరు. సో ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. ఎవరు హ్యాపీగా ఉండాలంటే ఈ అత్యాశలు ఆశలు ఏమి లేకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు లక్కీయెస్ట్ పర్సన్స్. ఇంకా అంతే. ఓకే. సో ఇవన్నీ కొన్ని తెలుసుకుని ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి కొన్ని మేజర్వి. ఓకే. సో ఇలాంటి లైఫ్ లెసన్స్లో మీరు కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ పొందితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.